హలో, నేను డాక్టర్ చందన లక్కిరెడ్డి, ఫౌండర్ ఆఫ్ ఈషా ఐవీఎఫ్ ఫర్టిలిటీ, బంజారా హిల్స్, హైదరాబాద్. సో ఈరోజు మనము మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుందాం. మేల్ ఇన్ఫర్టిలిటీ యాక్చువల్గా మనము సెమెన్ అనాలిసిస్ బేసిక్ టెస్ట్ చేసినప్పుడు దాంట్లో ఉన్న సెమెన్ కౌంట్ బట్టి, మొటిలిటీ బట్టి అండ్ మార్ఫాలజీ అంటే చూడడానికి కరెక్ట్గా ఉన్న స్పర్మ్ బట్టి మనం మైల్డ్ ప్రాబ్లమా, సివియర్ ప్రాబ్లమా అనేది కేటగరైజ్ చేస్తాం. ఇప్పుడు WHO క్రైటీరియా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్రైటీరియా ప్రకారము సెమెన్ అనాలిసిస్లో 15 మిలియన్ పర్ ml స్పర్మ్ కౌంట్ ఉంటే అది నార్మల్ కిందకు వస్తుంది. ఇప్పుడు సెమెన్ కౌంట్ ఎనీవేర్ బిట్వీన్ 10 to 15 ఉంది అంటే అది మనకి మైల్డ్ వెరైటీ ఆఫ్ సెమెన్ ప్రాబ్లం కిందకి వస్తుంది. లెస్ దాన్ 10 మిలియన్ ఉంటే యూజువల్గా సివియర్ స్పర్మ్ ఇష్యూ కింద మనము కేటగరైజ్ చేస్తాము. అదే కాకుండా స్పర్మ్ మొటిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్పర్మ్ యాక్టివ్గా మూమెంట్ మనకి అట్లీస్ట్ 40% అండ్ అబవ్ ఉంటే దాన్ని నార్మల్ సెమెన్ కింద తీసుకోవచ్చు. సెమెన్ మొటిలిటీ మైల్డ్గా తగ్గింది అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ 40 మనకి 30% అలా ఉంది అంటే అది మైల్డ్ ప్రాబ్లం. ఒకవేళ స్పర్మ్ మొటిలిటీ బాగా తగ్గింది, ఓన్లీ 10% యాక్టివ్ మొటిలిటీ ఉంది అంటే అది అగైన్ సివియర్ ప్రాబ్లం కిందకి వస్తుంది. అదే కాకుండా మనం అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చెక్ చేయడం ఏమిటంటే మార్ఫాలజీ. అంటే చూడడానికి కరెక్ట్ స్ట్రక్చర్, హెల్తీ స్పర్మ్ పర్సంటేజ్ ఆ శాంపుల్లో ఎంత ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. యూజువల్గా మనకి ఓన్లీ 4% ఆఫ్ ద స్పర్మ్ నార్మల్ మార్ఫాలజీలో ఉంటుంది. మెజారిటీ అంటే 96% ఆఫ్ ద స్పర్మ్కి ఐదర్ దాని హెడ్ పీస్లోనో, నెక్ పీస్లోనో, టెయిల్ పీస్లోనో డిఫెక్ట్స్ అనేది చూస్తాం. సో 4% నార్మల్ స్పర్మ్ ఉన్నా కూడా దాన్ని నార్మల్ కేటగిరీ కిందే అనవచ్చు. కానీ అది 4% కంటే తగ్గిందంటే అగైన్ మనకి అది అబ్నార్మల్ సెమెన్ కింద మనం కేటగరైజ్ చేస్తాం. ఇప్పుడు సెమెన్లో ఉన్న ప్రాబ్లం మైల్డా, సివియరా బట్టి మనం ట్రీట్మెంట్ అనేది కూడా సజెస్ట్ చేస్తాం. మైల్డ్ ప్రాబ్లం అంటే మైల్డ్ కౌంట్లో కానీ, మనకి మార్ఫాలజీలో కానీ, మొటిలిటీలో కానీ డిటెక్షన్ కనబడితే మనకి వాళ్ళకి యూజువల్గా IUI ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. IUI ట్రీట్మెంట్లో మనము నార్మల్ సెమెన్ని ల్యాబ్లో మీడియా ద్వారా యాక్టివేట్ చేసి దాంట్లో ఉన్న మొటిలిటీని ఆల్మోస్ట్ డబుల్ ట్రిపుల్ చేసి మనము ఫీమేల్ ఒక యూట్రస్లోకి డైరెక్ట్గా పెడతాం. కాబట్టి కేవలం మైల్డ్ మొటిలిటీ ఆర్ మైల్డ్ కౌంట్ ఇష్యూ ఉన్న వాళ్ళకి IUIతో మనము బెటర్ ఛాన్సెస్ ఇవ్వచ్చు. ఒకవేళ స్పర్మ్ మొటిలిటీ కానీ, కౌంట్ కానీ, మార్ఫాలజీ కానీ సివియర్గా నార్మల్ నుంచి డీవియేట్ అయి ఉంటే మనకి ఆల్వేస్ IVF ట్రీట్మెంట్లో IUI ట్రీట్మెంట్ మీద బెటర్ ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఎందుకనగా IVF ట్రీట్మెంట్లో మనము స్పర్మ్ అండ్ ఎగ్ని డైరెక్ట్గా IVF ల్యాబ్లో కలుపుతాము. అంటే ఫర్టిలైజేషన్ అనేది మనము అవుట్ సైడ్ ద బాడీ చేస్తాం. సో దీంట్లో మనకి కౌంట్ 1 మిలియన్ ఉన్నా కూడా సరిపోతుంది. 1 మిలియన్ కంటే తక్కువ ఆర్ చాలా తక్కువగా స్పర్మ్ ఉన్నప్పుడు మనము ICSI ప్రొసీజర్ కూడా వాడుతాం. కనుక ఇలాంటి వాళ్ళకి కూడా ICSI అండ్ IVFలో IUI మీద ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాకుండా మనము మేల్ ఇన్ఫర్టిలిటీలో ఇంకా చూసే ప్రాబ్లమ్ని టోటల్గా స్పర్మ్ కౌంట్ అనేది లేకపోవడం, దాన్ని అజూస్పర్మియా అంటారు. అంటే మనం సెమెన్ టెస్ట్ చేయించినప్పుడు అసలు సెమెన్లో స్పర్మ్ కౌంటే కనబడకపోవడం. వీటిలో అగైన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సెమెన్ అనేది మనకి అబ్స్ట్రక్షన్ అయ్యి ప్రొడక్షన్ అయ్యాక బయటకి కనబడకపోవడము, లేదా స్పర్మ్ ప్రొడక్షన్లోనే ప్రాబ్లం ఉండడము. సో ఇప్పుడు అబ్స్ట్రక్టివ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం యూజువల్గా టీసా ప్రొసీజర్ అంటే మనము స్పర్మ్ని డైరెక్ట్గా టెస్టిస్ నుంచి బయటకు వచ్చే ట్రాక్ నుంచి తీసి తద్వారా వచ్చిన స్పర్మ్తో IVF పద్ధతితో కూడా మనము ప్రెగ్నెన్సీకి ప్రయత్నించవచ్చు. సో ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా మనకి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. దానికి యాక్చువల్గా వేరియస్ రీజన్స్ అంటే మెయిన్గా మేము అబ్జర్వ్ చేసినది లైఫ్ స్టైల్ చేంజెస్. సో స్మోకింగ్, ఆల్కహాల్, ఒబేసిటీ, అదే కాకుండా హార్మోన్స్ యూస్ చేయడం వలన, తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్లో స్లీప్ అనేది తగ్గిపోవడం వలన, స్ట్రెస్ ఎక్కువ ఉండడం వలన, ఎక్కువగా జంక్ ఫుడ్ అండ్ అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం వలన మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఆల్మోస్ట్ ఫీమేల్లో ఫర్టిలిటీ ఇష్యూస్ కనబడినంత ఎక్కువగా ఈ మధ్యకాలంలో కనబడుతున్నాయి. సో వారికి నేను ఇప్పుడు సజెస్ట్ చేసిన విధానంగా సెమెన్ టెస్ట్ చేసి మనము వారికి ప్రాబ్లం ఎంత సివియర్గా ఉంది డిటెక్ట్ చేసి దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మనకి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ. If you know of any couple who are unable to conceive
within 12 months of trying, please encourage them to seek help from medical experts. Let the reach of scientific advances in reproductive health spread to all corners of the country and bring joy to all such couples. This public awareness message aimed at spreading awareness on infertility and its treatment